మురుగుంపాడు మండలం పినపాక పట్టి నగర్ దగ్గర నుంచి జిన్నిగట్ట పోయాక రహదారి రోడ్డు చాలా దారుణంగా ఉంది. రోడ్డు మొత్తం కూడా గుంట్లమయం. ఈ యొక్క రోడ్లో ప్రయాణం చేయడానికి చాలా ప్రమాదంగా ఉంది. సామాన్య ప్రజలు కానీ ఒక మోటార్ సైకిల్ కానీ పోయే పరిస్థితి లేదు. కానీ ప్రభుత్వానికి అధికారులకి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా రోడ్లు శాంక్షన్ అయ్యని చెప్పి మరి ఉప్పుసాగ గ్రామ సభలో చెప్పడం జరుగుతుంది. మరి శాంక్షన్ అయినప్పుడు ఈ రోడ్డు ఎందుకు అవుతుంది ప్రతిసారి చెప్తున్నారు. అందుకోసం ఈ రోడ్డుని వెంటనే నిర్మాణం చేపట్టాలి. ఇక్కడ ఉప్పుసాగ దగ్గర రాస్తా రోక్ అనేది ఈరోజు రోడ్డు మీద చేయడం అనేది జరుగుతుంది. మన స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు మరి ఈ ప్రాంతానికి వచ్చి చూస్తున్నారా చూడలేదా తెలియట్లేదు. కానీ చూసినప్పుడు ఈ రోడ్డు మీద కారు పోతున్నప్పుడు ఆ కారు ఎన్ని ఊగుతుందో ఉయ్యాలు ఊగినట్టు ఊగుతుందో అనేది అర్థమవుతుందో కావట్లేదో తెలియట్లేదు. అందుకోసం వెంటనే ఇలాంటి యొక్క గిరిజన గ్రామాలకి రోడ్డు సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారికి ఉంది, ప్రభుత్వానికి ఉంది. మన పక్కనే ఐటీడీ మన పక్కనే భద్రాచలంలో ఉంది. ఆ పిఓ గారు కూడా కనీసానికి మరి గ్రామాలు ఆదివాసీ గ్రామాలకి పట్టించుకునే పరిస్థితి కనపడటం లేదు. ఎందుకని ఇలాంటి యొక్క నిధులు లేకుండా నిధుల కొరతలతోటి ప్రభుత్వం అనుసరిస్తుంది. నిధుల్లో నొక్కేలు చెబుతుంది. కానీ దేశంలో రాష్ట్రంలో కోట్ల రూపాయలు ధనవంతులకు దోసి పెడుతున్నారు. మరి సామాన్య ప్రజలు నడవడం రోడ్డు వేయడానికి రోడ్డుకి డబ్బులు లేవని చెబుతున్నారు. అలాంటి దారుణమైన పరిస్థితి ఇవాళ ప్రభుత్వం కనపడుతుంది. వెంటనే అధికారులు ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ అట్లనే ఎమ్మెల్యే గారు ఈ యొక్క మన యొక్క పినపాక పట్టి నగర్ నుంచి జిన్నగట్ట వరకు సీసీ రోడ్డు కానీ లేకపోతే డాంబర్ రోడ్డు కానీ వేయాల్సిన బాధ్యత ఉంది. ఇది వెంటనే వేయకపోతే ఇదే జనాల్ని తీసుకొని పినపాక దగ్గర ఉండే జాతీయ రోడ్డు మీద కూడా కూర్చోడానికి కూడా వెనకాడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా జాతీయ రోడ్డు మీద కూర్చొని ఈ యొక్క నిరసన అనేది ఈ యొక్క ఎస్టీ గ్రామాలు ఉప్పుసాగ గ్రామం ప్రజల యొక్క గోడు ఖచ్చితంగా అక్కడ వినిపిస్తాము. అప్పుడు ప్రభుత్వం అధికారులు దిగొచ్చేటట్టుగా ఖచ్చితంగా ఆందోళన చేస్తామని కూడా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.